నమస్తే. సోషల్ పోస్ట్కి స్వాగతం. నేను మీ సంధ్య. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిస్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు నమస్తే. నమస్కారం అండి. ఇంకో చిన్న డౌట్, తెలంగాణ రిజల్ట్ వచ్చాక ఓటర్ నాడిని పసిగట్టడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కావట్లేదు. పోలింగ్ బూత్కి వెళ్ళేంత వరకు కూడా ఎవరికి ఓటేస్తారో చెప్పలేని పరిస్థితి అన్నది తెలంగాణ రిజల్ట్ తర్వాత తలపండిన వాళ్ళు కూడా తలలు పట్టుకునే సిచ్యువేషన్ మనం చూసాం. మరి ఏపీలో ఓటర్ నాడిని పసిగట్టడం తెలంగాణ రిజల్ట్ చూసాక సాధ్యమే అంటారా? మరి మీకు ఎవరు చెప్పారో ఎప్పుడు నాతో మాట్లాడి నేను 2.5 ఏళ్ల నుంచి నేను కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తానండి. కావాలంటే నా ప్రీవియస్ వీడియోలో కాంగ్రెస్ లేదు కదా. అదే మరి అయినా సరే నేను చెప్పాను. అంటే అలా కాదండి. ఇప్పుడు ఇక్కడ పాలన అంచనాను వేసి చెప్పారా లేకపోతే? అంచనా కాదండి, నేను పబ్లిక్ అండి. నేను ప్రజలు, నేనేం పెద్ద సీనియర్ జర్నలిస్ట్ని, నేను చాలా బాగా చెప్తాను జ్యోతిష్కుడిని కాదు. నేను పబ్లిక్ మూడ్ ఎలా ఉంటుందో అది మాకు తెలుస్తుంది. ఇప్పుడు కొంతమందికి తెలవకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆ వార్తలో అధికారం ప్రతిపక్షం వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తారు. మేము పబ్లిక్ కదా, మేము ఏం కోరుకుంటున్నాం అదే జరుగుద్ది. ఇప్పుడు ఇక్కడ మీరు నా ప్రీవియస్ చర్చలు టీవీలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ నా తాలూకు నేను మాట్లాడింది చూడండి. 2.5 ఏళ్ల నుంచి మీరు అందులో నేనేం చెప్పానంటే, తెలంగాణ సమాజం విజ్ఞానవంతులు, వివేకవంతులు, చైతన్యవంతులు, ఉత్సాహవంతులు, పోరాట పటిమ కలిగిన వారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఒకసారి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. వాళ్ళకి డిమాండ్ చేసే హక్కు ఉందని ఈ మాట నేను కాంగ్రెస్ నాయకులు 100 మందికి చెప్పాను. వాళ్ళందరూ కూడా నన్ను పిచ్చోళ్ళే చూశారు. ఇప్పుడు మీరు అన్నట్టే వాళ్ళు కూడా అన్నారు. ఎందుకంటే ఒకళ్ళు లాక్కోవడంలో బాగా బిజీగా ఉండి, వాళ్ళు 3వ స్థానంలో ఉండి కనీసం టీవీ వేదికల మీద చర్చలకు కూడా వాళ్ళు పిలిచేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఓరు బాబు మీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా, ప్రజలు మూటు మారుతుంది, ప్రజలు ఎలా అనుకుంటున్నారో మీ అంక చూస్తున్నారు ప్రజలు. కేసీఆర్ పరిపాలనలో సామాన్యుడికి ఎవరికీ నష్టం లేదండి. నేను చాలా హాయిగా ఉన్నాను. కానీ తెలంగాణ తెచ్చిన పోరాట వీరుడు కేసీఆర్ గారు 2 సార్లు ఇచ్చినప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఎందుకు ఇవ్వకూడదు? వై నాట్? కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, ఇది వాళ్ళకి ఎక్కలేదు. అంటే కృతజ్ఞత గ్రాటిట్యూడ్ కన్నా అంటే ఒకటి అయితే స్పష్టంగా చాలా మంది జనాల నుంచి వినిపించింది ఏంటంటే, అభివృద్ధి చేయలేదని కాదు, సంక్షేమం అందించలేదని కాదు, తెలంగాణను అధపాతాలని పడేశారని కాదు, అన్నిట్లోనే ఆయన టాప్లోనే పెట్టారు. బట్ కేవలం అహంకారము, జనాల్ని పట్టించుకోలేదని ఒక పాయింట్ మీదనే ఆయనకు ఓటు వేయొద్దు అనుకున్నాను తప్పితే అదర్వైజ్ అయితే ఇంకోటి కాదు అని కూడా చాలా క్లియర్ కట్ మెసేజ్ కూడా ఇచ్చారు. ఇది నేను చెప్పింది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, తెలంగాణ దశాబ్దాల కల తెలంగాణ కోసం అనేక మంది అమరులయ్యారు. తెలంగాణలో రాజకీయ నాయకులు ఒకటే కదండి, తెలంగాణ ఆకాంక్ష ఉన్నది. తెలంగాణ కోసం పోరాడిన రాజకీయ నాయకులు మాత్రం కాదు, చాలా మంది ఉన్నారు. ప్రజా సంఘాలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, కవులు, కళాకారులు, గాయకులు, అందరూ పాటగాళ్ళు పోరాడి గజ్జి కట్టి ఆడి పాడి ప్రజల మనసులోకి వెళ్ళి ప్రజల్లో చైతన్యం కల్పించి ప్రజల చోట విప్లవ గీతం సమర పతాకానికి రెపరెపలాడిచ్చారండి. ఉద్యమాన్ని ఎగసిపడేలా చేశారండి. వీళ్ళందరూ నిర్లక్ష్యానికి గురయ్యారు, వాళ్ళు అసంతృప్తికి గురయ్యారు, వాళ్ళలో అహం దెబ్బతింది, వాళ్ళకు బాధ కలిగింది, కినుక వహించారు, దిగులు చెందారు. ఇదొక కారణం. అలాగే మన బాడీ లాంగ్వేజ్, రాజకీయ నాయకుడు విజయోత్సాహం ఉండొచ్చు, విజయగర్వం ఉండకూడదు. వాళ్ళు విజయగర్వం చూపించారు, హైనెస్ చూపించారు. అది డెఫినెట్గా సాధారణ పౌరుడికి రాజకీయ నాయకుడిని మనవాడు అనుకుంటే ఒకలాగా స్పందిస్తాడు, వీడు నాకన్నా పెద్దవాడు అనుకుంటే ఒకలాగా స్పందిస్తాడు. అదే జరిగింది ఇక్కడ. కాబట్టి కేసీఆర్ గారి పరిపాలన ఏం బాగోలేదని సాధారణ పౌరుడికి చెప్తున్నాను నేను. వాళ్ళు ప్రత్యర్థులు వేధించి ఉండొచ్చు, అవినీతి చేసి ఉండొచ్చు, ఎవరు తింటలేదు. అవినీతి అనేటువంటి విశ్వవ్యాప్తం జనరలైజ్ చేసాడు రాజశేఖర రెడ్డి. అంతకుముందు ఎవడన్నా 10 రూపాయలు తప్పాలంటే వాళ్ళ కింద నుంచి తీసుకునేవారు. మా ఇంటికి వచ్చి ఆ గోడాసం నిలబడి అక్కడ తీసుకుంటాం అనేవారు. ఎవడన్నా జడిసిపోయేవారు. అవినీతి ఆరోపణలు వస్తే ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లో రామచంద్రరావు గారిని అప్పటికప్పుడు తక్షణం డిస్మిస్ చేశారు. ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో మర్డర్ జరిగితే అతన్ని మంత్రివర్గం నుంచి బస్టప్ చేశారు. ఒక పేపర్ లీక్ అవుతే బాలయోగి గారు రాజీనామా చేసాడు. వాళ్ళు నైతికత అండి, నైతికంగా పనిచేసేవారు వాళ్ళు. ఇవన్నీ రాజశేఖర రెడ్డి ఇవన్నీ వదిలేసి ఎవరు తింటలేదండి అంటున్నారు. లేదు, ఇప్పుడు దాన్ని అలవాటు చేసింది రాజశేఖర రెడ్డి 2004 తర్వాత 5,000 కోట్లు 6,000 కోట్లు వాళ్ళు కేకేశ్వర రెంటర్ బాబు అని చెప్పి తీసుకుని తప్పండి అన్నాడు. వాళ్ళు అందరూ ఏం చేశారు, భూమి మీద పెట్టారు. సడన్గా భూమి వచ్చింది. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి, రోడ్డు మీద నీకు ఒక గజం నేల ఉంటే డబ్బులు వస్తున్నాయి, దాన్ని బ్రోకరేజ్ చేస్తే డబ్బులు వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే డబ్బులు వస్తున్నాయి. అంత ఫీల్ గుడ్ వాతావరణం కనపడుతూ ఉంటుంది. వ్యాపారాలు కలకలాడుతుంటాయి, చేతిలో డబ్బులు తిరుగుతూ ఉంటాయి, కార్లు వస్తాయి. ఇవన్నీ తిరిగేటికి వాతావరణం బాగున్నట్టు అనిపిస్తుంది.
తర్వాత గాలిపోయిన తర్వాత పైకి కిందకి చూస్తారు ఆంధ్ర వాళ్ళు లాగా. ఓటేసిన తర్వాత ఏమైపోతారు? ఓకే. ఇలాంటి పరిస్థితులు జనరలైజ్ చేసాడు అతను. అవినీతి అనేటువంటి దాన్ని ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే మీ అంచనా ప్రకారం అయితే ఏపీలో ఓటర్ స్పష్టంగానే ఉన్నారు. చాలా క్లారిటీ. అసలు మీకు రేపు వద్దన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం, చంద్రబాబు నాయుడు అనే నేను ప్రమాణ స్వీకారం లాంఛనం. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు డామ్ షూర్. మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నాను అంటే మార్క్ మై వర్డ్స్. అంటే ఇలా చాలా మంది చెప్తుంటే నువ్వు జ్యోతిష్యం చెప్తున్నాడు కాదు. ట్రోల్స్ చాలా అయ్యాయిలేండి. అందులో అంచేత- మా ఛానల్లో వీడియో కూడా ట్రోల్ అయిందిలేండి అది. అంటున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను నా మొట్టమొదటిగా నేను బయట మాట్లాడడం మొదలెట్టిన రోజు ఏం చెప్పానో అది వాళ్ళు చెప్తున్నాను వినండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాదాపు 2000 మంది అధికారులు కానీ ఐఏఎస్ ఐపీఎస్లు కానీ అడ్డగోలుగా మాట్లాడి, పచ్చి బూతులు మాట్లాడి, రాజకీయ నాయకులు కానీ మంత్రులు, మాజీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా 2000కు తగ్గకుండా ఈ దేశం విడిచి వెళ్ళిపోతారు. ఓకే. వీళ్ళందరూ కూడా ఎన్నికల వరకు ఇక్కడ ఉంటారు. ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలని వేరే చోట నుంచి చూస్తారు. వాళ్ళకి అనుకూలంగా ఉండి ప్రసక్తి లేదు. ఒక ఆళ్ళు ఉంటే వస్తారు, లేదంటే అక్కడ ఉండిపోతారు. వీళ్ళు చాలా పెద్దోళ్ళు ఇసుక మీద, మద్యం మీద, భూముల్లోనూ కొల్లగొట్టేసిన ఉన్నారు కదా. ఆ నిత్యానంద స్వామి లాగానే వెళ్ళి ఒక ద్వీపం కొనేసుకుంటారు వీళ్ళు. అక్కడ ఫ్రీ ట్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, కొన్ని అమ్ముతారు కదా. ఇంగ్లాండ్ వాళ్ళు గట్టాన్ని కొన్ని ఐలాండ్స్ అమ్ముతారు. ఇదిగోనే ఇప్పుడు మనం అహూజాలో ఫ్లాట్ కావాలని అలాగే లోదాలు అడుగుతాం, అలాగే ఫ్లాట్ కొనేసుకున్నట్టు ఒక దీవి కొనేసుకోవచ్చు. అక్కడ కొనేసుకుని డబ్బు అంతా పట్టుబడి కూర్చుంటారు వాళ్ళు. శుభ్రంగా ఈ బానిసలుగా మిగిలిన వాళ్ళు అందరినీ పట్టుకుపోతారు, లేదా జైల్లోకి వెళ్ళిపోతారు. ఈ టీం అంతా వందే భారత్ రైళ్లు 100 వేయాలి, వీళ్ళందరినీ జైలు తీసుకెళ్తాను. ఓకే. ఇది పరిస్థితి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవడో భయపడకండి. టీడీపీ కూడా భయపడతారు. డెఫినెట్గా గూగుల్ ఉంది లోపల ఏమవుద్ది, ఎలా కొట్టేస్తారేమో అని. ఏమీ పడిపోతుంది అది. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, అడగగానే వచ్చినందుకు. అండ్ ఏపీ ప్రస్తుత పరిస్థితులు అలాగే స్థితిగతుల గురించి మీ మాటల్లో చాలా క్లియర్గా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం.